హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో అనుకున్నంత అయింది. ముంబై ఇండియన్స్ పగ్గాలు రోహిత్ శర్మ నుంచి తప్పించి హార్దిక్ పాండేకి అప్పచెప్పారు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్. మామూలుగా అయితే నేను దీన్ని ఒక అనలిస్ట్గా, ఒక యూట్యూబర్గా మీకు దీని గురించి జనరల్గా చెప్పాలి. కానీ నాకెందుకో ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ 1% కూడా నాకు డిసిషన్ నచ్చలేదు. పర్టికులర్లీ టైమింగ్ ఆఫ్ ఇట్. రోహిత్ శర్మ మొన్ననే వీడియో విడుదల చేశాడు. దాంట్లో అతను ఎంత బాధపడుతున్నాను ఇండియాకి ట్రోఫీ గెలవకుండా. ఈ టైంలో అతనికి క్యాప్టెన్సీ లాగేసుకోవడం ఏంటి ముంబై ఇండియన్స్ నుంచి? లాగేసుకోవడం కాదు, అది ఓన్లీ ట్రాన్సిషన్. వాళ్ళ హెడ్ ఆఫ్ సంథింగ్ జయవర్ధన్ ఉన్నాడు, కోచెస్ హెడ్ సంథింగ్ ఏదో పదవి ఉంది అతను కూడా మా ట్రాన్సిషన్ ఫ్రమ్ సచిన్ టెండూల్కర్ టు హర్భజన్ సింగ్ టు రికీ పాండింగ్ టు రోహిత్ శర్మ. అదే రకంగా ఆ లీడర్షిప్ సక్సెషన్ స్మూత్గా జరిగేలా చేస్తున్నాం అని చెప్పారు. కానీ ఈ టైమింగ్ నాకు నచ్చదు. టైమింగ్ ఏంటంటే యాజ్ ఇఫ్ పుండు మీద కారం చల్లడం అంటారు, అలా ఆల్రెడీ ఇండియా క్యాప్టెన్గా ట్రోఫీ అందించలేకపోయిన పుట్టడు దుఃఖంలో ఉన్నాడు రోహిత్ శర్మ. ఆ టైంలో ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ కూడా తీసేసుకోవడం ఏంటి? ఇప్పుడు అంత అవసరమా? నో డౌట్ క్యాప్టెన్ని గ్రూమ్ చేయాలి, నెక్స్ట్ క్యాప్టెన్ని గ్రూమ్ చేయాలి, కరెక్టే. చెన్నైలో కూడా ఒక ప్రయత్నం జరిగింది. ధోని ఉండగానే జడేజాకి క్యాప్టెన్సీ ఇచ్చి అతను ట్రై చేశారు, క్లిక్ కాలేదు, వేరే విషయం. కానీ అక్కడ జడేజా హ్యాస్ నాట్ లెడ్ దిస్ సైడ్ ఐపీఎల్ సైడ్స్ బిఫోర్. కానీ ఇక్కడ హార్దిక్ పాండే గుజరాత్ వెళ్ళాడు, 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా లీడ్ చేసి క్యాప్టెన్సీ అతను కొత్త ఏం కాదు. ఈ ఈవెన్ లెడ్ ఇండియాకు కూడా క్యాప్టెన్సీ చేస్తూ వస్తున్నాడు అతను వైట్ బాల్ క్రికెట్. సో అలాంటప్పుడు గ్రూమ్ చేయాల్సిన అవసరం, సక్సెషన్ గురించి చేయాల్సిన అవసరం ఉంది. ఇంత అద్భుతంగా వరల్డ్ కప్లో ఆడాడు, ఇండియాని ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు రోహిత్ శర్మ. అతన్నే కంటిన్యూ చేస్తే బాగుండేది కదా మరొక సీజన్ పాటు. తర్వాత మీరు మెల్లగా అతనికి అప్పచెప్పచ్చు. లేకపోతే ఇది ఏమన్నా హార్దిక్ పాండే పెట్టి కండిషనా, నన్ను క్యాప్టెన్గా ఉంటేనే నేను వస్తాను? ఈజ్ ఇట్ దట్ ఇంపార్టెంట్? హార్దిక్ పాండ్యా ఈజ్ అ గుడ్ ఆల్రౌండర్, నో డౌట్. కానీ హార్దిక్ పాండ్యా లేకుండా ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవలేదా? హార్దిక్ పాండ్యా ఉండగా కూడా మిస్ అయ్యారు కదా గతంలో. హార్దిక్ పాండ్యా అంత ఇంపార్టెంట్ ప్లేయర్. నా క్యాప్టెన్సీ ఇస్తే కానీ నేను ఆల్రెడీ మనకి కొన్ని వార్తలు వచ్చినాయి, ముంబై ఇండియన్స్లో రిటైన్ చేసుకుంటానంటే లేదు, నాకు వేరే దగ్గరికి వెళ్తే నాకు క్యాప్టెన్సీ వస్తుంది, వెళ్ళిపోతానని చెప్పి అతను గుజరాత్కి వెళ్ళిపోయినట్టుగా కూడా కొంతమంది ఒక వెర్షన్ ఉంది. ఐ డోంట్ నో హౌ ట్రూ దట్ వాస్. బట్ అలాగే క్యాప్టెన్సీ ఇస్తేనే నేను వస్తాను, నా క్యాప్టెన్సీ ఇవ్వండి అని చెప్పాను. హార్దిక్ పాండ్యా వచ్చాడు. ఎందుకో ఇక్కడ నేను కొంచెం సబ్జెక్టివ్గా మాట్లాడుతాను, ఎందుకంటే ఐ ఆల్వేస్ స్పీక్ మై మైండ్. ఐ డోంట్ మిన్స్ మై వర్డ్స్. ఏదో నీళ్ళు నమ్మడం నాకు ఇష్టం లేదు ఈ విషయంలో. ఎందుకో నాకు ఈ డెవలప్మెంట్ ఏమాత్రం నచ్చలేదు. టైమింగ్, పర్టికులర్ టైమింగ్. ఒక సీజన్ అయిన తర్వాత ఎట్లా, ఆల్రెడీ రోహిత్ శర్మ 36, 37 అవుతాడు ఈ సీజన్ అయిన తర్వాత. ఏదో ఒక పాయింట్లో అతను క్యాప్టెన్సీ ఇచ్చి వేరే వాళ్ళకి ఇచ్చి తప్పుకోవాల్సి వస్తుంది. ఆడిన రోజులు ఆడతాడు, అది వేరే సంగతి. కానీ ఈ సీజన్లో ఇప్పుడు అతనున్న స్టేట్ ఆఫ్ మైండ్లో అతను క్యాప్టెన్సీ తప్పించడం నాకు ఏమాత్రం నచ్చలేదు. అది ఆ టైమింగ్ కూడా అసలు నచ్చలేదు. అసలు ముందు నుంచి మనం అనుకుంటున్నాను, నేను ఆర్సీబీ వీడియో చేయగానే ఆక్షన్ సంబంధించి అందరూ ముంబై ఇండియన్స్ వీడియో చేయండి అని చెప్పి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ నన్ను అడగడం మొదలుపెట్టారు. నేను వాళ్ళకి అడిగిన ప్రశ్న ఏంటంటే క్యాప్టెన్ ఎవరో చెప్పండి అని చెప్పి. సో నాకు ఈ డెవలప్మెంట్ నేను ఊహించాను. సో ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ తేలిన తర్వాత ఆ వీడియో చేద్దామని అనుకున్నాను నేను. కానీ క్యాప్టెన్సీ లేట్ అయ్యేసరికి వీడియో చేశాను ముంబై ఇండియన్స్ పైన. కానీ ఇప్పుడు ఈ డెవలప్మెంట్ నాకు ఏమాత్రం 1% కూడా నచ్చలేదు. 5 సార్లు టైటిల్ గెలిపించి పెట్టాడు. అంతకుముందు టైటిల్ డ్రౌట్ ఉంది, ఏమాత్రం బాగా పర్ఫామ్ చేయలేదు ముంబై ఇండియన్స్. 2013, 2015, 17, 19, 20 ఫైనల్కి వెళ్ళిన ప్రతిసారి ముంబై ఇండియన్స్కి టైటిల్ గెలిపించి పెట్టాడు రోహిత్ శర్మ తన క్యాప్టెన్సీతో. తర్వాత తన ప్లేతో గొప్పగా ఆడలేదని మీరు అనొచ్చు, కానీ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు రోహిత్ శర్మ. ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు అండ్ హ్యాస్ లెడ్ ది టీమ్ యాస్ట్యూట్లీ. ఆ టీంలో బోల్డ్ మంది సూపర్ స్టార్స్ ఉన్నారు. వాళ్ళందరినీ, మలింగా కావచ్చు, పొలాడ్ కావచ్చు, అందరినీ బ్రహ్మాండమైన ట్రాక్లో పెట్టాడు. సూర్యకుమార్ యాదవ్ హ్యాస్ నాట్ డన్ సో వెల్ విత్ కేకేఆర్, బట్ ముంబై ఇండియన్స్కి వచ్చిన తర్వాత ఇట్స్ ఎ ట్రాన్స్ఫార్మ్ ప్లేయర్. సో
అటు ధోని కానీ ఇటు రోహిత్ శర్మ కానీ దే హ్యావ్ ప్రూవ్డ్ దర్ క్రెడెన్షియల్స్ బియాండ్ డౌట్ యాజ్ క్యాప్టెన్స్. సో అలాంటి ఒక క్యాప్టెన్ని అన్సెరమోనియస్గా, అంటే అతను ఆడుతున్నాడు ఇంకా. సో రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్స్లో ఆడతాడని కూడా చెప్తున్నారు వాళ్ళు. అంటే డైరెక్ట్గా చెప్పలేదు, అది ఆడతాడు. రోహిత్ శర్మ విల్ కంటిన్యూ టు ప్లే ఫర్ ముంబై ఇండియన్స్ బట్ అండర్ ది క్యాప్టెన్సీ ఆఫ్ హార్దిక్ పాండ్యా. వై షుడ్ హీ ప్లే అండర్ ది క్యాప్టెన్సీ ఆఫ్ హార్దిక్ పాండ్యా? ఈజ్ ఇట్ అన్ ఇండికేషన్ ఫ్రమ్ బీసీసీ ఆల్సో? రాబోయే T20 వరల్డ్ కప్లో ఒకవేళ రోహిత్ శర్మ ఆడినా కూడా హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో ఆడాల్సి వస్తుందని. ఒకవేళ రోహిత్ శర్మ కనుక T20 వరల్డ్ కప్లో ఆడితే హీ షుడ్ ప్లే యాజ్ క్యాప్టెన్. ఎందుకు అతని క్యాప్టెన్సీ అతని దగ్గర నుంచి ఎందుకు తీసేసుకోవాలి మీరు? రోహిత్ శర్మ ఆడడం నాకు ఇష్టం లేదని చెప్పాను. రోహిత్ శర్మ ఆడడం, విరాట్ కోహ్లీ ఇద్దరు ఆడడం నాకైతే పర్సనల్గా ఇష్టం లేదు. నేను ఆల్రెడీ ఐ మేడ్ మై స్టాండ్ వెరీ వెరీ క్లియర్. T20 వరల్డ్ కప్లో మీరందరూ కొత్త కుర్రాళ్ళ చేత ఫియర్లెస్ క్రికెట్ ఆడించండి అని నేను ఆల్రెడీ చెప్పాను, కమిట్ అయ్యాను. కానీ ఒకవేళ ఇన్ కేస్ రోహిత్ శర్మ ఇస్ ప్లేయింగ్, మనకు అదే ఇండికేషన్స్ కూడా వస్తున్నాయి కదా, ఇఫ్ రోహిత్ శర్మ ఇస్ ప్లేయింగ్ ద T20 వరల్డ్ కప్, లెట్ హిమ్ ప్లే యాజ్ క్యాప్టెన్, నాట్ అండర్ హార్దిక్ పాండ్యా. అది కూడా నాకు ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ లెడ్ ఇండియా వెరీ వెల్ ఇన్ ది రీసెంట్ వన్డే వరల్డ్ కప్. అది మనం గెలిచామా లేదా, టైటిల్ గెలిచామా లేదా పక్కన పెడితే 10 మ్యాచ్లు వరుసగా గెలిచాం. ఆ 10 మ్యాచ్లో హ్యాస్ ప్రొవైడెడ్ అవర్ టీమ్ ఎక్సలెంట్ లీడర్షిప్. పర్సనల్గా కూడా అతను ప్రతి మ్యాచ్లో స్టార్టింగ్లో తన 50ల కోసం, సెంచరీల కోసం ఏమాత్రం చూసుకోలేదు. టీంకి పవర్ ప్లేలో మొమెంటం ఇవ్వడం కోసం హీ హాస్ థ్రోన్ కాషన్ టు ద విండ్స్. చాలా కేర్ ఫ్రీ క్రికెట్ ఆడాడు. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన రోహిత్ శర్మని, అంటే ఇక్కడ నేను లార్జర్ పిక్చర్, బిగ్గర్ పిక్చర్ గురించి మాట్లాడతాను. ఇదే సిచ్యుయేషన్ మనకి రేపొద్దున T20 వరల్డ్ కప్లో కూడా ఎదురయ్యే పరిస్థితి ఉంది. దాంట్లో రోహిత్ అండ్ విరాట్ మైట్ స్టిల్ ప్లే. రోహిత్ ఆడితే విరాట్ కూడా ఆడతాడు. నిన్న నేను వీడియో చేసినప్పుడు చాలామంది అడిగారు విరాట్ సంగతి. రోహిత్ ఆడితే విరాట్ కూడా ఆడతాడు. సో మనకి ఆ ఓల్డ్ గార్డ్ కంటిన్యూ అవుతారు. అయినప్పుడు వాళ్ళు వై షుడ్ దే ప్లే అండర్ ది లీడర్షిప్ ఆఫ్ హార్దిక్ పాండ్యా? ఈరోజు సచిన్ టెండూల్కర్ చాలామంది ధోని క్యాప్టెన్సీలో ఆడాడు కదా నడుస్తుంది. ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ రోహిత్ శర్మ హ్యాస్ లెడ్ ఇండియా సో వెల్. ఈజ్ ఆల్ ఫార్మాట్ క్యాప్టెన్ ఎట్ ప్రెసెంట్. మూడు ఫార్మాట్స్కి అతనే క్యాప్టెన్. ఒక వరల్డ్ కప్లో ఇంత మంచి లీడర్షిప్ ఇచ్చిన క్యాప్టెన్ ఎందుకు తప్పిస్తారు మీరు? అంటే లాస్ట్ T20 వరల్డ్ కప్లో బాగా పర్ఫామ్ చేయలేదు కదా. లాస్ట్ T20 వరల్డ్ కప్లో కూడా మనం సెమీఫైనల్ దాకా వెళ్ళాం అండర్ రోహిత్ క్యాప్టెన్సీ. సో అతను ఇంత మంచి క్యాప్టెన్సీ ఇస్తున్న రోహిత్ శర్మని ఎందుకు క్యాప్టెన్సీ ఇచ్చి ఇండియా? సో అది జరుగుతుందో లేదో మనకు తెలియదు. దట్ ఈస్ హైపోథెటికల్ క్వశ్చన్. దాన్ని మనం ఇప్పుడే, అది ఊహాజనితం కాబట్టి దాని గురించి మాట్లాడదు. కానీ ఇక్కడ హార్దిక్ పాండ్యాకి ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ ఇవ్వడం నాకైతే ఏమాత్రం ఏ కోశాన నచ్చని విషయం. అతను అవుతాడు, క్యాప్టెన్ అవుతాడు. హీఈస్ అ వెరీ గుడ్ క్యాప్టెన్, ఐ డూ అగ్రీ. హీఈస్ వెరీ గుడ్ ప్లేయర్. అతన్ని రావడం వల్ల ముంబై ఇండియన్స్కి ఆ బ్యాలెన్స్ వస్తుంది. అతనే కాదు, ఉమర్ షపాట్ రావడం వల్ల, అలాగే బుమ్రా ఇంజరీ నుంచి తిరిగి రావడం, జేసన్ బేరెండార్ఫ్ గతంలో కంటే ఇప్పుడు మంచి బౌలింగ్ చేయడం. సో ఇవన్నీ కూడా ముంబై కలిసి వచ్చే అంశాలు. ఇంకా టిమ్ డేవిడ్ ఉన్నాడు, డెవాల్ బ్రేవ్స్ ఉన్నాడు. దిస్ సీజన్ టీమ్ ఈజ్ లుకింగ్, ముంబై ఇండియన్స్ టీమ్ ఈజ్ లుకింగ్ మచ్ మచ్ బెటర్. ఏ హసరంగా లాంటి ఒక మంచి స్పిన్నర్ని కనుక, ఫారిన్ స్పిన్నర్ తెచ్చుకుంటే దే విల్ డెఫినెట్లీ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ దిస్ సీజన్. లాస్ట్ 3 సీజన్స్ నుంచి మరి వాళ్ళు టైటిల్ గెలవలేదు, 2 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. లాస్ట్ టైం ప్లే ఆఫ్స్కి వెళ్ళినా సెకండ్ క్వాలిఫైర్లో ఓడిపోయారు అని మీరు అనొచ్చు రోహిత్ క్యాప్టెన్సీ. బట్ స్టిల్ టీం అప్పుడు బాగాలేదు, ఇప్పుడు టీం బాగుండే అవకాశం ఉంది. సో ఇది కూడా హార్దిక్ పాండ్యా వచ్చి టీంను బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడని చెప్పడానికి వీలు పడుతుందా? ఎందుకో somehow this has left a bad taste in my mouth. Hardik Pandya, I have a huge respect for Hardik Pandya, the player and as captain. బట్ ఈ మార్పు అతను వెనక్కి రావడం విషయంలో కూడా సరే ఏదో జరిగింది. గుజరాత్లో ఉండుంటే బాగుండేది. గుజరాత్ అంత బాగా లీడ్ చేసి 2 సంవత్సరాలు వాళ్ళకి అద్భుతమైన లీడర్షిప్ అందించి, 2 సంవత్సరాలు అంత సక్సెస్ఫుల్ లీడర్షిప్ అందించి బీయింగ్ ఏ గుజరాతీ ఆ టీం వదిలేసి రావడం నాకు నచ్చలేదు ఒరిజినల్గా. కానీ ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ అయింది కదా. ముంబై ఇండియన్స్ వన్స్ అగైన్ బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ బై హిస్ ప్రెజెన్స్. వచ్చిన తర్వాత మరి వై డోంట్ హీ ప్లే అండర్ హార్దిక్ పాండ్యా, సారీ రోహిత్ శర్మ క్యాప్టెన్సీలు ఎందుకు ఆడలేడు? ఆడచ్చు కదా. గొప్ప వాళ్ళు ఆడారు. విరాట్ కోహ్లీ ప్లేడ్ అండర్ ది క్యాప్టెన్సీ ఆఫ్ సో మెనీ క్యాప్టెన్స్. ఈవెన్ కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ కూడా ఆడే పరిస్థితి, ఆడడానికి కూడా బహుశా, ఐఎమ్ నాట్ క్లియర్. సో దాంట్లో తప్పే ఉంది, కెప్టెన్ ఎవరైనా ఉండొచ్చు. కానీ
రోహిత్ శర్మ అంత మంచి లీడర్షిప్ ఇచ్చిన రోహిత్ శర్మని ఆల్రెడీ ట్విట్టర్లో కూడా నేను ఒక్కడిదే యాంకర్, నా ఒక్కడిదే కాదు, రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆర్ వెరీ వెరీ అన్హ్యాపీ. ట్విట్టర్లో కూడా ట్రెండ్ అవుతోంది, షేమ్ ఆన్ ఎంఐ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సో ముంబై ఇండియన్స్ బ్రాండ్ ఇమేజ్ కూడా ఇది ఏమాత్రం పనికి వస్తుంది? డస్ హార్దిక్ పాండ్యా హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యాన్ బేస్ కంపేర్ టు రోహిత్ శర్మ? నో. See, let me tell you one thing. The fan base of Mumbai Indians, RCB and Chennai is directly proportional to Rohit Sharma, Virat Kohli and MS Dhoni. So, ఆ టీమ్స్కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది కంపేర్ టు అదర్ టీమ్స్. దానికి కారణం నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది టీమ్ యాజ్ సచ్, బట్ ఆల్సో బికాస్ ఆఫ్ ది ప్లేయర్స్ లైక్ రోహిత్, కోహ్లీ అండ్ ధోని. సో అది కూడా మరి ముంబై ఇండియన్స్ దృష్టిలో పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు. ఇది మాత్రం వెరీ వెరీ అన్పాపులర్ డెసిషన్ ఫ్రమ్ ముంబై ఇండియన్స్ అని నాకు అనిపిస్తుంది. సో నా మనసులో అనిపించిన దాన్ని ఐఎమ్ థింకింగ్ అలౌడ్. ఐ మైట్ బి రాంగ్ ఆర్ రైట్, యూ డోంట్ నో. మీరు కొంతమంది చాలా మెచ్యూర్డ్ వ్యూయర్స్ కూడా ఉంటారు. ఇవన్నీ మీరు ఎలా పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నారు? అది వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. దాన్ని మీరు చాలా ఏమంటారు, చాలా కూల్గా చూడాలి అనేదో నాకు కొన్ని పాఠాలు కూడా నేర్పించే వాళ్ళు ఉంటారు, చాలాసార్లు నేర్పిస్తారు. ఓకే, దట్ ఐ పార్ట్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ క్రిటిసిజం, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్ మై మైండ్. మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి.